తెలంగాణలో ఇప్పుడు ఒక కొత్త పార్టీ పుట్టింది, తెలంగాణ రాజ్యాధికార పార్టీ. అసలు తెలంగాణలో ఇప్పుడు ఒక పొలిటికల్ స్పేస్ ఉందా ఇంకొక కొత్త పార్టీ రావడానికి? ఆ పెట్టినటువంటి వాళ్ళ క్రెడిబిలిటీ ఏంది, అసలు ఎట్లా ఉంది? గతంలో కూడా చాలా పార్టీలు వచ్చినాయి, చాలా పార్టీలు ఇప్పుడు కనుమరుగైపోయే పరిస్థితి ఉంది. అసలు ఇప్పుడు ఆ స్పేస్ ఉందా? ఇప్పుడు పుట్టిన పార్టీ ఎట్లా ఉండబోతోంది? చాలా ఇష్యూస్ని వి ప్రకాష్ గారు ఉన్నారు, మాట్లాడదాం సార్. తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్లోగన్, దాని ఎజెండా అన్నీ చూసుంటారు. ఏమనిపించింది మీకు? అసలు ఇప్పుడు ఆ స్పేస్ ఉందా తెలంగాణలో ఇంకొక కొత్త పొలిటికల్ పార్టీకి? అంటే ఇంకా 3 ఏళ్ళు ఉన్నాయి ఎలక్షన్స్. అయితే ఇమ్మీడియట్గా మనము ఈ మూడింటి మధ్యనే రోజు వార్ జరుగుతూ ఉంటుంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ మూడింటి మధ్యనే ప్రతిరోజు మీడియా స్పేస్ అంతా కూడా ఆక్రమించింది. ప్రజల లోపల ఏమైందంటే గతంలో స్పేస్ లేని సమయంలోనే సడన్గా కాంగ్రెస్ ఆ స్పేస్లో దూరింది. అంటే ఉంది, కాంగ్రెస్ ఎగ్జిస్టెన్స్లో ఉంది, కానీ బీఆర్ఎస్కి అసలు ఎవరు పోటీ ఇవ్వలేని పరిస్థితి ఉన్నది అనుకున్నప్పుడు దాన్ని ఎట్లా ఖాయం చేశారంటే, రేవంత్ రెడ్డిని ఒప్పుకోవాలి మనం. ఏంటంటే అమెరికాలో ఓపెన్గా చెప్పాడు, ప్రజలు మోసగాలనే నమ్ముతారు, రాజకీయ నాయకులు మోసం చేస్తూనే ఉంటారు, ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇస్తారు, తర్వాత వాళ్ళు దాన్ని అమలు చేయరు. అంటే చెప్పి చేశాడు ఆయనే, మోసం చేస్తాను. అయినా కూడా ప్రజలు ఏం చేశారు? ఆయన మోసాన్నే నమ్మారు. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. మనం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం. మొట్టమొదటిసారి నిన్న అమరవీరుల స్థూపం దగ్గర పోయి రేవంత్ రెడ్డిని నివాళులు అర్పించు. కనీసం ఇప్పుడన్నా ఆయన లోపల ఆ తెలంగాణది ఏమన్నా కొంతనన్నా సోయ వస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అనుకుందాం. అయితే ఈ మోసం చేయడం అనేది రాజకీయ నాయకులకు ఒక ఇదైపోయింది అన్నట్టుగా ఆయన చెప్పినాక కూడా ప్రజలు వేశారు. అంటే స్పేస్ లేకున్నా కూడా ఒక స్పేస్ను క్రియేట్ చేశాడు. మాయమాటలు చెప్పి మోసం చేసి ఆశలు చూపెట్టి 420 అలవిగాని హామీలు ఇచ్చి 6 గ్యారెంటీల పేరుతో 13 హామీలు ఇచ్చి మోసపోయారుగా ప్రజలు. కాబట్టి స్పేస్ అనేది ఒక్కొక్క నాయకుడిని బట్టి దాన్ని క్రియేట్ చేయగలిగే ఎబిలిటీని బట్టి ఉంటుంది. ఐజాన్ టుడే అయితే స్పేస్ లేదు. బట్ చాలా కాలంగా బీసీలలో కొంత మనకంటూ ఏదైనా ఉంటే బాగుండేది అనే ఒక ఫీలింగ్ కొంత ఎడ్యుకేటెడ్స్లో ఉండే. మరి సాధారణ బీసీలకు ఉందంటే లేదు. ఇప్పుడు గ్రామాల్లో ఉండే ఒక చేపలు పట్టాయన కావచ్చు, బట్ట ఉతకటమే కావచ్చు, వీళ్ళు పెద్దగా మాకు రాజ్యాధికారం కావాలి అన్నంత చైతన్యం వాళ్ళ లోపల రాలేదు. పోనీ మాకు అన్యాయం జరుగుతుంది అనేది కూడా వాళ్ళ ఇతరులతో కంపేర్ చేసుకుంటారు. వాళ్ళకు ఓటుకు 2500 ఇచ్చారా, మనకి ఇచ్చారా, వాళ్ళకి ఇచ్చి మనకి ఇవ్వకపోతే గొడవ అవుతుంది. అట్లాగే వాళ్ళకు పెన్షన్ వచ్చిందా రాలేదా, వాళ్ళకు వచ్చింది కాబట్టి మనకు కూడా రావాలి, వాళ్ళకి ఇల్లు ఇచ్చిందా, ఇది ఇట్లాంటివి ఉంటాయి తప్ప వాళ్ళు రేట్లు కాబట్టి వాళ్ళ అడ్వాంటేజ్గా ఉన్నారు, మన చాకలి కాబట్టి లేకుండా పోయినాము, ఈ ఎమ్మెల్యేలు ఎంపీలంతా వాళ్ళకే చేస్తాను మనకు చేయట్లేదు అంటే వాళ్ళ కోరికలు చాలా పరిమితంగా ఉంటాయి. నిత్య జీవితంలో వాళ్ళ వృత్తిని వాళ్ళ కష్టాన్ని నమ్ముకొని బతికేటోళ్ళు మెజారిటీ బీసీలు అట్లే ఉన్నారు. ఇప్పుడు గొర్రెలు కాసే కుటుంబం ఉంది, తండ్రి పిల్లోడు భార్య వీళ్ళంతా దాని చుట్టే ఉంటుంది జీవితం. రాజ్యాధికారం అనే ఆకాంక్ష వాళ్ళకి ఎందుకు ఉంటుంది? అయితే బీసీలకు రాజ్యాధికారం వస్తే బీసీల గురించి కొంత మెటిక్యులస్గా ప్లాన్ చేస్తారు. ఇంకా మనం వాళ్ళని డెవలప్ చేయడానికి మిగతా వాళ్ళకంటే మనం బాగా చేస్తామనే ఒక ఆలోచన ఏమో ఈ ప్రొఫెసర్లలో ఎడ్యుకేటెడ్స్లో కొంతమందిలో ఉంటుంది. బీసీల గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో ఆలోచిస్తున్నారో వాళ్ళకు ఉన్నంత మాత్రాన మరి అధికారం వస్తుందా? రాదు. గ్రామ స్థాయి నుంచి ఆర్గనైజ్ చేసుకోగలిగితే స్పేస్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడైతే మనకు తెలంగాణదే ఎగ్జాంపుల్ అమ్మ. ఇప్పుడు కొత్త పార్టీ పెట్టాలంటే ఏదన్నా ఒక ప్రజలకు సంబంధించిన ఒక నినాదంతో టీఆర్ఎస్ఏ మనకు బెస్ట్ ఎగ్జాంపుల్. టీఆర్ఎస్ పుట్టుక, టీఆర్ఎస్ ఎదుగుదల, టీఆర్ఎస్ రాజ్యాన్ని చేపట్టిన తీరు, ఇది ఒక మోడల్గా మనం పెట్టుకుంటే బీసీలు కూడా భావజాల వ్యాప్తి కోసం మొదలు పెట్టాలి. ఇప్పటివరకు ఏంటంటే తెలంగాణకు ఎట్లా అన్యాయం జరుగుతుందనేది పార్టీ పెట్టాక కొంచెం పెట్టడానికంటే ముందు కూడా మాలాంటి వాళ్ళము తెలంగాణ మహాసభ అని, ఐక్యవేదిక అని, జయశంకర్ సారు, జాదవ్ గారు, కొండ లక్ష్మణ్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా కొంత భావజాల వ్యాప్తి చేసుకుంటూ వచ్చారు. అది ఎంతవరకు పోయింది? ఒక సెక్షన్ వరకు పోయింది, ప్రొఫెసర్లకు, యూనివర్సిటీ, కొంత అడ్వకేట్స్కి. కానీ కామన్ మ్యాన్కి ఎప్పుడు పోయింది? కేసీఆర్ గారు వచ్చి వాళ్ళకు అర్థమయ్యే భాషలో చెప్పినప్పుడు సామెతలతోని రకరకాలుగా. రెండో ఇది ఒకటి, ఈ స్పేస్ అక్కడ చేసుకోవాల్సి ఉన్నది, చేయలేదు. బీసీలకు ఏం అన్యాయం జరుగుతుంది,
ఇప్పటి వరకు వాళ్ళకు జరిగిన అన్యాయం ఏంది, ఒకవేళ బీసీలు రాజ్యాధికారం వస్తే వాళ్ళకు జరిగే లాభం ఏంది, ఇది మొదలు పెట్టాలి. ఇప్పటి వరకు అది ఎంతసేపు బీసీ ఉద్యమాలన్నీ కూడా స్కాలర్షిప్స్కి, రిజర్వేషన్స్కి, తర్వాత ఇట్లాంటి వాటి చుట్టూ తిరిగినాయి. ఏమన్నా కార్పొరేషన్స్ పెట్టాలని, కార్పొరేషన్స్లో లోన్స్ ఇవ్వాలని, వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వాలని, ఇంతవరకే పరిమితమైనవి తప్ప వాళ్ళ వృత్తులను ఆధునీకరించే క్రమంలో ఎక్కడైతే ఇంకా అవకాశం ఉందో, కొన్ని అవకాశం లేకుండా పోయినాయి, అవకాశం ఉన్న కాడ మాకు ఈ రకంగా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు అగ్రికల్చర్ ఉంది, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టి మేము వడ్లు పండించి వడ్లే ఎందుకు అమ్మాలి, మేము ఒక 10-15 రకాలుగా వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ని ఎందుకు చేయకూడదు, గొర్రెలు మేపేవాడు గొర్రెల్ని ఎందుకు అమ్మాలి, దాన్ని వాడే తోలు పరిశ్రమ పెట్టి మాంసాన్ని రకరకాల బై ప్రోడక్ట్స్ రూపంలో వాటి నుంచి కూడా కొన్ని ఇండస్ట్రియల్ కెమికల్స్ తీస్తారు, మినరల్స్ తీస్తారు, ఇట్లా ఎందుకు చేయకూడదు, ఇది ఆ సోయి రావాలి. మనకు రాజ్యాధికారం వస్తే ఏం జరుగుతుంది అంటే మన వృత్తులు మోడర్నైజ్ అయితే అందులో మనకు స్పేస్ ఉంటుంది, అప్పుడు వాళ్ళు ముందుకు వస్తారు. ఒక ఎమోషనల్ తెలంగాణ సెంటిమెంట్ అటువంటి ఎమోషనల్ స్లోగన్ బీసీ స్లోగన్ కాదు, ఈ ఎమోషన్ అక్కడ ఉండదు. అంటే ఎమోషన్తో పాటు ఇప్పుడు అదే తెలంగాణ ఎమోషన్ అనేది తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా వచ్చిన చాలా పార్టీలు కూడా పోయినాయి, అదే ధ్యేయంగా వచ్చిన బీఆర్ఎస్ పార్టీ నిలబడ్డది. అదే చెప్పబోతుంది ఏంటంటే నాయకత్వం అంతే ఒక అపనమ్మకం ఉన్నది తెలంగాణ నాయకత్వం అంటే. చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు చెన్నారెడ్డిని పత్రికలన్నీ కలిసి దూషించినాయి, తెలంగాణ మోసం చేసిండు, తన అవసరం తీరింది, రేపు ఎల్లుండో గవర్నర్ అవుతాడు, టీపీఎస్ తెలంగాణ ప్రజాసమితిని తాకట్టు పెట్టిండు, కాంగ్రెస్లో విలీనం చేసిండు అని తెలంగాణ నాయకులందరూ నమ్మేటట్టుగా, తెలంగాణ ప్రజలు నమ్మేటట్టుగా దుమ్మెత్తిపోసిళ్ళు చెన్నారెడ్డి మీద. వాస్తవంగా అప్పుడు జరిగింది ఒకటి, ఆయన మీద జరిగిన ప్రచారం ఒకటి. ఎప్పుడైతే చెన్నారెడ్డి మోసం చేసిండు అని అన్నారో ఎంతమంది నాయకులు ముందుకు వచ్చినా కూడా తెలంగాణ ప్రజలు నమ్మలే. లాస్ట్కి ఇందిరారెడ్డి వచ్చినా కూడా ఈయన మరో చెన్నారెడ్డి అన్నారు, ఈయన మరో చెన్నారెడ్డి అవుతాడు అని చెప్పారు. ఇందిరారెడ్డి ఎక్కడ పోయినా కూడా వెల్కమ్ రాలే ఆయనకి. పాదయాత్రలు చేశాడు, చాలా కష్టపడ్డాడు, ఆయన కూడా కరపత్రాలు వేశాడు, భావజాల వ్యాప్తి ప్రయత్నం చేశాడు, శిబు సోరెన్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి చెంపాపేటలో మీటింగ్ పెట్టించాడు. అప్పటికే ఆయన హోంమంత్రిగా పనిచేసిన వ్యక్తి, విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి, రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వ్యక్తి, హైదరాబాద్లో జన సమీకరణ చేయడానికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది ఆయనకి. అంటే ఒక పవర్ఫుల్ స్లోగన్ తీసుకున్నా, ఒక పవర్ఫుల్ వ్యక్తి అప్పటి ఫామ్లో ఉన్నాడు, అయినా కూడా జనం కదలలే. ఎందుకంటే అన్ని రకాలుగా ప్రిపరేషన్ అనేది అవసరం. కానీ నిన్న టీఆర్పీ ఏదైతే పెట్టారో మరి ఆయన లోపల ఏం ప్రిపరేషన్ చేసిండో తెలియదు, కానీ ఒక ఆర్భాటంగానైతే ఆరంభం కాలేదు, సింపుల్గా అయింది. అది కూడా ఒక స్టార్ హోటల్లో చేస్తాడు, అంటే ఒక డిఫరెంట్గా ఉండాలని చేసి ఉంటాడు. బట్ బయట అంతా పార్టీ అన్నప్పుడు కొద్దిగా హంగామా కనబడాలి. మరి నిన్న బయట ఏమైనా హంగామా ఉందో నేనైతే చూడలేదు. బట్ ఆ హంగామా లేకపోతే అట్రాక్షన్ అనేది పబ్లిక్ అట్రాక్ట్ అయ్యే విధంగా ఉండదు. రెండవ స్లోగన్ కూడా తెలంగాణ లాంటి ఎమోషనల్ స్లోగన్ కాదు, కాబట్టి చాలా చేయాల్సి ఉంటుంది అమ్మా స్పేస్ క్రియేట్ చేసుకోవాలంటే. కేసీఆర్ గారు సింహగర్జన సభ కోసం 6 నెలల ముందు నుంచి ఎక్సర్సైజ్ చేశాడు. తర్వాత సింహగర్జన మీటింగ్లో ఏం మాట్లాడాలి ఆయన 3 డైలాగులు చెప్తా, ఇప్పటి తరానికి కూడా తెలుస్తుంది. అంటే ఒక నాయకుడు గుడ్ బిగినింగ్ చేయాలంటే ఎట్లుండాలి అని డాష్ మీద పోగానే ఫస్ట్ ఏమన్నాడంటే కాడి కింద పెడితే రాళ్లతో కొట్టి చంపండి. ఇవాళ తెలంగాణ ఉద్యమం కోసం ఇన్నయ్య మేమంతా సిద్ధపడ్డాం. తెలంగాణ వచ్చేదాకా కాడి కింద పెడితే రాళ్లతో కొట్టి చంపండి. తెలంగాణ కోసం ఎవరినైనా కలుపుకోపోతాను, కుష్ఠవ్యాధినైనా కౌగలించుకుంటా, బొంతపురునైనా ముద్దు పెట్టుకుంటా. తర్వాత నేను ఈ గడ్డ మీద పుట్టిన వాడిని, రేపు చస్తే ఇక్కడనే నన్ను బొందబెడతారు. ఈ గడ్డ మీద నాకున్న ప్రేమ, మమకారం, ప్రజల పట్ల నాకుండే ఆర్తి ఎక్కడో పుట్టి వచ్చిన చంద్రబాబు నాయుడుకు ఉంటుందా, రాజశేఖర రెడ్డికి ఉంటుందా? ఇట్లాంటివి ఒక గుడ్ బిగినింగ్కి కారణమవుతాయి. కానీ అట్లా జరిగితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నిన్నటిది అట్లాంటి గుడ్ బిగినింగ్ అనిపించిందా ఒకటి, ఇంకొకటి దానికి కంటిన్యూషన్గా ఏంటి అంటే పెడుతున్న వ్యక్తుల క్రెడిబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. ఎప్పుడైనా సరే ఏ పార్టీలు పెట్టినా సరే వాళ్ళ వెనకాల పోవాలి అంటే ఆ పెడుతున్న వ్యక్తుల మీద కూడా ఆధారపడి ఉంటుంది. గతంలో పోయిన పార్టీలన్నీ అట్లనే పోయినాయి అని మనం ఇంతకు ముందు కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు పెట్టిన వ్యక్తి క్రెడిబిలిటీ కావచ్చు, అట్లాంటి ప్లానింగ్ జరిగిందా నిన్న? అంటే క్రెడిబిలిటీ విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే ఆయన మీద చాలా మీడియాలో దుష్ప్రచారం జరగవచ్చు. ఇప్పుడు ఆయనకైనా దీన్ని దుష్ప్రచారం అనొచ్చు, ఆయన అనుకూలంగా ఉండేవాళ్ళు కూడా దుష్ప్రచారం అనొచ్చు. ఎప్పుడు తెలాలి ఇవి? ఇప్పుడు చాలా కేసులు అయినాయి, చాలా కొట్లాటలు,
ఆయన ఆఫీసుల మీద కూడా దాడులు జరిగినాయి, జైలుకు పోయి ఉన్నాడు 70-75 రోజులు. అంటే ఒక వివాదాస్పదంగానే గడిచేది అదంతా కూడా. సరే, నిర్ధారణ అయ్యేదాకా మనం ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు, కానీ ఆ ముద్రలు అయితే పడ్డాయి. ఓకే. వ్యక్తిత్వం అనేది చాలా ఇంపార్టెంట్, అది బిల్డ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. రెండవది ఏంటంటే, గతంలో ఆయన మాటలతోని ఒక వర్గాన్ని నొప్పించాడు వరంగల్ మీటింగ్లో. అవును, అదే అడగబోతున్నా. దాన్ని బ్యాలెన్స్ చేయాల్సి ఉండే. తర్వాత ఎక్కడ కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పుడు బాధ్యత ఎక్కువ అవుతుంది. ఇప్పుడు తాడు బొంగరం లేకుండా మాట్లాడడం అనేది వేరు, కానీ ఒక పార్టీకి తన అధ్యక్షుడు అయినప్పుడు మాట్లాడేది వేరు. ఆ ఆవేశము, ఎమోషన్ అనేది ఒక డిసిప్లిన్కు లోబడి ఉండాలి. పార్టీ అన్నప్పుడు అందరూ ఓన్ చేసుకునేటట్టు ఉండాలి. ఇప్పుడు ఆ పార్టీలో కేవలం బీసీలే ఉండరు కదా. కొన్ని కొన్ని కాన్స్టిట్యున్సీస్ ఎట్లుంటాయంటే అగ్రకులాలు డామినేట్ చేసే కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి. అక్కడ ప్రతి ఊర్లో ఆ కమ్యూనిటీ వాళ్ళది పెత్తనం ఉంటుంది. నువ్వు వాళ్ళ సపోర్ట్ తీసుకోకపోతే అక్కడ కాన్స్టిట్యున్సీ నువ్వు గెలవలేవు కదా. కాబట్టి ప్రజలందరూ మన వాళ్ళే అనుకోవాలి. ఒక పవిత్రమైన ఎజెండా ముందు పెట్టుకున్నప్పుడు అందరి మద్దతు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకే ఆ దూకుడు, ఆ మాట దురుస్తానము, ఇట్లాంటివి ఏవైతే ఇదివరకు చూసామో అవి ఉండొద్దని కోరుకుందాం. బట్ ఆయనే నేర్చుకున్న నాలెడ్జ్ కానీ, ఆయన కనెక్ట్ ఎట్లయితే ప్రజలతో అయ్యిండో మీడియా ద్వారా, అంటే ఆనాడున్న ప్రభుత్వం మీద కొన్ని సమస్యలను తీసుకొని అది దూషిస్తూ అనొచ్చు, లేకుంటే విమర్శిస్తూ అనొచ్చు, వ్యతిరేకిస్తూ అనొచ్చు, తన క్యారెక్టర్ తను గ్రో అయ్యాడు. ఇప్పుడు దాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన తర్వాత అసలు పరీక్ష ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పటిదాకా మల్లన్న జీవితం కేక్ వాక్, కానీ ఒక పార్టీకి అధ్యక్షుడు అయిన తర్వాత కేక్ వాక్ కాదు. ఇప్పుడు అన్ని కోణాల నుంచి పరిశీలిస్తూ ఉంటారు. బీసీలు కూడా ఇట్లా పెట్టంగానే మా నాయకుడని ఏమీ అత్తుకోరు. ఇప్పుడు పవర్ఫుల్ కరిష్మా ఉన్న నాయకులలో దేవేందర్ గౌడ్, విజయశాంతి, చిరంజీవి ముగ్గురు ఫెయిల్ అయ్యారు. అంటే కేవలం అతని ప్రజాదరణ, జనాదరణ ఎన్టీ రామారావుకి వచ్చినట్టుగా అందరికీ రాదు. ఎందుకంటే సమయం, సందర్భం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినాడు కేవలం నటుడు కాబట్టి గెలవలే. కాంగ్రెస్ మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. పెద్ద పెద్ద నాయకులను, అంజయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ అవమానపరిచాడు, కార్టూన్స్ వేసి ఆయన మీద బాగా ఇచ్చేశారు. అంటే కాంగ్రెస్ అనేది తిరుగులేని శక్తిగా స్వాతంత్రం వచ్చిన కాలం నుంచి ఆంధ్రప్రదేశ్లో అదే అధికారంలో ఉంది. సో అప్పటి యూత్ కానీ, అప్పటి యంగ్స్టర్స్ కానీ ఒక తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నప్పుడు, దిక్కు లేదనుకున్నప్పుడు ఎన్టీ రామారావు రావడం వల్ల క్లిక్ అయింది 9 నెలల్లో. తెలంగాణ కావాలని ప్రజల్లో ఉన్నా, తెలంగాణ అవసరం ఉందని ఉన్నా, ఇందిరారెడ్డిని ఆయన కూడా కరిష్మా ఉంది, ఆయన కూడా యూత్ లీడరు, బట్ యాక్సెప్ట్ చేయలే. ఎందుకంటే చెన్నారెడ్డిని ఇందిరారెడ్డిలో చూశారు. ఇవన్నీ గమనించే కేసీఆర్ గారు చాలా జాగ్రత్తగా ప్రజల లోపల ఉన్న ఆలోచనలను గమనించి దానికి కౌంటర్గా ఆయన ప్లాన్ చేసుకొని ఆ పార్టీ పెడితే క్లిక్ అయింది. తెలంగాణ నినాదం ఒకటే కాదు, కేసీఆర్ గారి ఆ వ్యూహం, ఎత్తుగడలు, ఆ పార్టీ పెట్టాలనే ఆలోచన వెనుక ఉన్న ప్లానింగు, ఒక్కొక్క డైలాగ్ వెనకాల ఉన్న ఆయన ప్రజల లోపల ఆ సెంటిమెంట్ రగిలించే మాటలు, ఇట్లాంటివన్నీ ఉంటే తప్ప స్పేస్ క్రియేట్ కాదు. కేవలం వ్యక్తిత్వమే కాదు, కేవలం డబ్బే కాదు, కేవలం పరిస్థితులు అనుకూలంగా ఉండడమే కాదు, ఇవన్నిటినీ ఒక ప్రాపర్ పద్ధతిలో సమన్వయం చేసి ప్రజలకు అవసరమైన రీతిలో తను మాట్లాడాలి. అంటే రొటీన్ స్పీచ్ లాగానే అనిపించింది. అంతకుముందు ఆయన ఎప్పుడు బీసీల గురించి అసెంబ్లీలో మాట్లాడేవాడు, బయట మాట్లాడేవాడు, అంత భిన్నంగా అనిపించలేదు. ఇంకా కొంచెం ప్లానింగ్ ఉండుంటే అట్రాక్టివ్గా ఉండేది అనిపించింది.